ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. జూన్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకునే ముందు ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. జూన్ 2వ తారీఖు నుంచి దేవగురువైన బృహస్పతి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, మేషంలో కుజుడు, వృషభంలో రవి, మిథునంలో బుధుడి యొక్క సంచారం, శుక్రుడు 8వ తారీఖు వరకు కూడా మిథున రాశిలోను, 9, 10 తారీఖుల్లో కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. శని సహజంగా మీనరాశిలోను, రాహు కుంభరాశిలోను, కేతు వచ్చేటప్పుడు సింహరాశిలోను సంచరిస్తుంటాడు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. గోచారం ఎప్పుడు కూడా 20% సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ బర్త్ చార్ట్ సంబంధించిన విషయాలు కావు. గోచారానికి బర్త్ చార్ట్ అంటే ఏమిటంటే అది ఏదైతే మన జాతకాన్ని తీసుకొని డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకొని బర్త్ చార్ట్ చెప్పి దానికి బర్త్ చార్ట్లో కూడా D16 చార్ట్స్ అన్నీ కూడా మనం పరిశీలన చేసిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, డెవలప్మెంట్ కానీ, ఎకనామిక్ గ్రోత్ కానీ, మ్యారేజ్ లైఫ్ కానీ, కోర్టు సమస్యలు కానీ, ఎసెట్స్ కానీ, పిల్లల యొక్క చదువులన్నీ కూడా తెలిపేది బర్త్ చార్ట్ అంటారు. అలానే గోచారరీత్యా కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. సూచనలు, మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి ఉద్యోగంలో చేరాలి, ఈ 10 రోజుల పాటు ఎలాగ ఆరోగ్యం ఎలా ఉండబోతుంది, పిల్లల మీద ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలి, మ్యారేజ్ లైఫ్ అనేది ఏంది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఏంటి అనేది ఈ 10 రోజుల పాటు తెలిసేదే గోచారం అంటారు. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ తెలిసేది గోచారం. గోచారం ఎప్పుడు కూడా 20% సపోర్ట్ చేస్తుంది. బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. బర్త్ చార్ట్ ఏంటంటే లైఫ్ లాంగ్ ఉండే ప్రొటెక్షన్ తెలియజేసేదే మనం బర్త్ చార్ట్ అంటాం. అలానే ద్వాదశ భావాలని, ద్వాదశ రాశ్యాధిపతులని, ఆయా రాశుల్లో ఏ గ్రహాలు సంచరిస్తున్నాయి, బర్త్ చార్ట్లో డివిజనబుల్ చార్ట్స్ అన్ని కూడా అనాలిసిస్ చేసి మ్యాథమెటికల్గా అనాలిసిస్ చేసి చెప్పేదే బర్త్ చార్ట్ అంట. ఈ ప్రజెంట్ మనం గోచార రీత్యా మేషాది రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల పాటు ఏం జరగబోతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయి, ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారో మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ 10 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది. మిథున రాశి వాళ్ళ కొత్త అవకాశాలు మరియు సవాళ్లను ఎదుర్కొంటారు. జూన్ 2వ తారీఖు నుంచి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యి, అలానే వీళ్ళకి ప్రధానంగా ఫైనాన్షియల్ పరంగా ఉండే సమస్యలు తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ పరంగా చిక్కులు తొలగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే అనేక విషయాల్లో జాగ్రత్త వహిస్తారు. రుణ బాధలు తగ్గించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే ఈ రాశి వారికి గురువు చాలా అనుకూలంగా ఉంటున్నాడు అని అర్థం. అలానే కుజుడి యొక్క ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వాళ్ళకి కానీ, అలానే పిత్రార్జితం బాగా కలిసి రావటం, కోర్టు సమస్యల పరిష్కారం జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ కుజగ్రహము, గురుగ్రహం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి శుక్రగ్రహం కూడా అనుకూలంగా ఉంది. వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. గత కాలం నుంచి కూడా పెండింగ్ ప్రాజెక్టులు అనుకూలంగా లేని వాళ్ళు, పెళ్లికి సంబంధించిన విషయాలు వాయిదా పడుతున్న వ్యక్తులందరికీ కూడా పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు, ఫైనాన్షియల్ పరంగా గ్రోతు, వాహనాలు కొనుగోలు చేయాలనుకున్న వ్యక్తులందరికీ కూడా ఆ వాహనాలు కొనుగోలు చేయలేక ఆలస్యం జరుగుతుంటుంది. అలాంటి వ్యక్తులు కూడా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఉద్యోగ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి తోటి అధికారుల యొక్క ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ పరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ఎవరిని కూడా ఒక మాట అనేది అనొద్దండి. ఆచితూచి అడుగు వేయండి. అంటే ఈ 10 రోజుల పాటు ఈ రాశి వారికి ప్రత్యేకంగా గురువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, అలానే గ్రహాలు కుజగ్రహం అనేది కొద్దిగా అనుకూలంగా ఉంది. అంటే కుజగ్రహం చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడా బాగున్నాయి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా. ఆ పరిహారాలు మీరు పాటించి మంచికి వెళ్ళండి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఈ గోచారరీత్యా మనం 10 రోజుల పాటు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రధానంగా ఉద్యోగరీత్యా, ఆరోగ్యరీత్యా ప్రధానంగా ఎవరికైనా సరే ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే చక్కగా మనం చేయాల్సింది ఏంటంటే సూర్యగ్రహం యొక్క ఆరాధన చేయాలి. ఉద్యోగంలో అబ్స్ట్రక్షన్స్ కానీ, ఉద్యోగంలో అప్ అండ్ డౌన్స్ కానీ, అధికారుల యొక్క ఒత్తిడి కానీ, ఉద్యోగాలు పోవటం కానీ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకపోవటం, అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా
ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు, హెల్త్ పరంగా కూడా కొంత ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులకి, అంటే కోపం ఉద్రిక్తత పెరుగుతుండి ఆవేశపడుతున్న వ్యక్తులకు కూడా సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. సూర్యుడి యొక్క ఆరాధన ఎలా చేయాలి అనంటే, ప్రతి గ్రహానికి అధిదేవత, ప్రత్యదేవత, అంతరిక్ష దేవత, అధిష్టాన దేవతలు ఉంటారు. అక్కడ సూర్యుడు గ్రహం అనేది మనకు బాగా లేకపోతే మాతాంగీ దేవి యొక్క ఆరాధన చేయాలి. మాతాంగీ దేవి యొక్క ఆరాధన ఆదివారం రోజున ప్రాతకాలంలో సూర్యహోరలో చేస్తే మనకి ఉద్యోగపరంగా ఉండే, ఆరోగ్యపరంగా ఉండే కష్టాలకు దూరం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే సూర్య భగవానుడికి అంతరిక్ష దేవత, మెయిన్ దేవత ఎవరంటే మాతాంగీ దేవి. మాతాంగీ దేవిని ఆరాధన చేయాలి. మానసికంగా బాధలు పడుతుంటూ టెన్షన్గా ఉండి, మెంటల్లీ డిజార్డర్ ఉండి, చంద్రగ్రహం అనేది అనుకూలంగా లేకపోతే వారి జాతకంలో తప్పకుండా వాళ్ళు భువనేశ్వరీ దేవి యొక్క ఆరాధన చేయాలి. అంటే చంద్రుడికి అంతరిక్ష దేవత భువనేశ్వరి దేవి. భువనేశ్వరి దేవిని సోమవారం రోజున చంద్రహోరలో ప్రాతకాలం చేయటం వల్ల మానసికంగా ప్రశాంతత లభించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది ఎంత డబ్బులున్నా ఎన్నున్నా కూడా మానసికంగా ప్రశాంతత ఉండదు. ప్రశాంతత కావాలంటే ఖచ్చితంగా భువనేశ్వరి యొక్క ఆరాధనతో పాటు చంద్రుడికి ప్రీతికరమైన ఒడ్లు కానీ బియ్యాన్ని కానీ సోమవారం రోజున దానం చేయటం చాలా మంచిది. అలానే వాహన ప్రమాదాలు జరుగుతున్న, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో కానీ అక్కచెల్లెల మధ్యలో గొడవలు జరుగుతున్నా, పిత్రార్జిత విషయంలో కూడా కొన్ని గొడవలు జరుగుతున్నా, వాహన ప్రమాదాలు జరుగుతున్న, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు కుజుడి యొక్క ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదవటం ఒకటి. అలానే కుజుడికి అంతరిక్ష దేవత అయిన భగడాముఖి యొక్క స్తోత్ర పాలనం చేయాలి. అది దేవాలయంలో కూర్చొని చక్కగా మంగళవారం రోజున ప్రాతకాలంలో చేయడం చాలా మంచిది. వాళ్ళ ప్రాతకాలం కుదరకపోతే ప్రదోషకాల సమయంలో కూడా చక్కగా స్నానం చేసి భగడాముఖి యొక్క స్తోత్ర పాలనాన్ని, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని, సుబ్రహ్మణ్య యొక్క స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రాన్ని కూడా చదువుతున్న వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. బుద్ధి వికసించట్లేదా, వ్యాపార పరంగా అనుకూలంగా లేదా, అలానే బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ పెరగట్లేదా, వ్యాపారం కానీ ఉద్యోగపరంగా కానీ కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయా, అంటే ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది తెలుసుకోలేకపోతున్నారా, ఏ నిర్ణయాన్ని కరెక్ట్గా అమలు చేయలేకపోతున్నారా, ప్రణాళికాబద్ధంగా మీరు చేయలేకపోతున్న వ్యక్తులు బుధుడి యొక్క ఆరాధన చేయాలి. అంటే బుధుడి యొక్క ఆరాధన చేయటం వల్ల మనకు ఖచ్చితంగా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా బుధుడి యొక్క ఆరాధన చేయాలి. చేయటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. లలితాదేవి యొక్క స్తోత్ర పాలనం చేయాలి. లలితా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలవాలి. విష్ణు సహస్ర పాలనం చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంది. అది బుధహోరలో కానీ ప్రదోషకాల సమయంలో కానీ చేయొచ్చు. అలానే విద్య ఎందు అనుకూలంగా లేదా, ఎర్నింగ్కి సంబంధించిన విషయాలు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా, ఫైనాన్షియల్ పరంగా అనుకూలంగా లేదా, డబ్బులు సంపాదించలేకపోతున్నారా, అలానే విద్యార్థులకు విద్య రావట్లేదా, ఆలోచన సరళిలో మార్పులు జరగాలన్నా, అలానే ఎర్నింగ్ సంబంధించిన విషయాల్లో కూడా డబ్బు పరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు గురువుకి అంతరిక్ష దేవత అయిన తారామహాదేవి యొక్క స్తోత్రాన్ని ఉదయం పూట ప్రాతకాలం చదవటం మంచిది. ప్రదోషకాల సమయంలో కూడా చదవటం చాలా మంచిది. అలానే విద్యార్థులు సరస్వతీదేవి యొక్క ప్రార్థన చేయాలి. వివాహం కావట్లేదా అంటే, ఇందాక నేను చెప్పిన దానిలో గురువు సంతానకారకుడు కూడా. ఆ సంతానానికి సంబంధించిన తారా మహాదేవి స్తోత్రాన్ని, సంతాన గోపాలకృష్ణ మంత్రాన్ని చదవటం కూడా చాలా మంచిది. అలానే శుక్రగ్రహాన్ని దగ్గరికి వస్తే వివాహం కాబట్టేదా, వివాహపరంగా ఆలస్యం జరుగుతుందా అంటే శుక్రుడి యొక్క అనుకూలత ఉండాలి. శుక్రుడి యొక్క అనుకూలత ఉండాలంటే ఖచ్చితంగా శుక్రుడి యొక్క ఆరాధన చేయాలి. అంటే ఆరాధన అంటే శుక్రుడికి అంతరిక్ష దేవతైన కమలాదేవి యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. ఉదయం కానీ సాయంత్రం కానీ చదవటంలో మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలానే ముఖ్యంగా స్త్రీలు వరపాస్పదాస రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాస్పదాస రుద్రాభిషేకం, అబ్బాయిలు వచ్చే కన్యా పాస్పదాస రుద్రాభిషేకాన్ని చేయాలి. శనిపరంగా ఎల్నాటి శని, జన్మశని, అలానే ద్వితీయ స్థానంలో శని, వ్యయశని, కంటక శని లేదా పొంగు శని, అర్ధాష్టమ శని, అష్టమ శనులు జరుగుతున్నాయా, శని మహారథి జరుగుతుందా, శని యొక్క బాధలు పడుతున్నారా, దక్షిణాకాళి స్తోత్రాన్ని గుడిలో వెళ్ళి చదవటం మంచిది. ప్రాతకాలంలో శని హోరలో చదవటం మంచిది, లేకపోతే ప్రదోషకాలంలో చదవటం మంచిది. అలా నువ్వులు దానం చేయటం కూడా చాలా మంచిది. అలానే రాహు బాగుండట్లేదా, విదేశాలకు వెళ్ళలేకపోతున్నారా, నరదృష్టి ఉందా,
చక్షు దోషాలున్నాయా, అంటే కంటి దోషాలున్నాయా, ఏ దోషాలున్నాయని జాతకంలో చూసుకునేటట్టయితే రాహుకి అలానే అధిష్టాన దేవతలు అంతరిక్ష దేవతలు ఉంటారు. అంతరిక్ష దేవత అయిన చిన్నమస్తాదేవి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఇది ఎప్పుడు చేయాలి? తప్పకుండా శనివారం రోజున, ఆదివారం కానీ శనివారం కానీ చేయొచ్చు. అలానే కేతువు వల్ల జ్ఞానం రావట్లేదా, జ్ఞాన సంపన్నులు కాలేకపోతున్నారు, ఆటంకాలు కలుగుతున్నాయా, పిత్రార్జిత విషయంలో కానీ, కోర్టు సమస్యలో కానీ, అన్నదమ్ముల మధ్యలో కానీ ఏదైనా గొడవలు జరుగుతుంటే ఖచ్చితంగా కేతువుకు అంతరిక్ష దేవత అయినా మనం ధూమవతీదేవి యొక్క స్తోత్ర పారాయణం చేయాలి. అది ఎప్పుడు చేయాలి? మంగళవారం రోజున చేయడం చాలా మంచిది, ఉదయం కానీ సాయంత్రం కానీ. అంటే ఇవన్నీ కూడా రెమెడీస్ అనేవి చేసుకోవాలి. ధనపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వాహ అనే మంత్రాన్ని, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయా, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబ్రే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని, ఉద్యోగపరంగా సూర్య గాయత్రి మంత్రాన్ని చదువుకోవటం మంచిది. ఆదిత్యాయుధే సహస్రకిరణాయుధమే తన్నో సూర్య ప్రచోదయాత్. మానసికంగా ఆందోళన పడుతున్నారా, క్షీరపుత్రాయుధే అమృతతత్వాయుధమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఏమిటి అనంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. గోచారం ఎప్పుడు కూడా 20% గుర్తుపెట్టుకోండి. అంటే మేషరాశి వాళ్ళందరికీ 5 లక్షల మంది హైదరాబాద్లో ఉంటే అలానే జరుగుతుందా? జరగదు. సూచనలు అంటే ఆ 4-5 పాయింట్లలో ఒక సూచన జరుగుతుంటే మీరు జాగ్రత్త పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. గోచారం కూడా ఇంపార్టెంటే. ఆ గోచారాన్ని చూసి మనం అనుసరిస్తే ఏంటంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముందుగా బిఫోర్గా మనం జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. గోచారరీత్యా ఆలోచనలు మారిపోవాలి. అంటే మనం ఏం చేయగలుగుతున్నాం, ఏం చేస్తున్నాం, ఎలాంటి జాగ్రత్తలు ఈ 10 రోజుల్లో గురువు గారు చెప్పారు, నాయకంటి గారు. ఆ ఆలోచనలు సరళలు మనం ఎంత మార్చుకోవాలి, ఏమి చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు చేయాలి, 10 రోజుల్లో మనకెక్కడ కూడా చెడు ఫలితాలు జరగకుండా, అరిష్టాలు జరగకుండా జాగ్రత్తగా మన జీవితాన్ని నడుపుకోవాలంటే గోచారం అనేది చాలా ఇంపార్టెంట్. బర్త్ చార్ట్ ఏంటంటే లాంగ్ రన్లో ప్రిడిక్షన్స్, అంటే ఈ రోజు దగ్గర నుంచి మనం పుట్టినప్పటి నుంచి లాస్ట్ వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అంటే ప్రొఫెషనల్ పరంగా ఎలా తీసుకోవాలి, బిజినెస్ పరంగా ఎలా తీసుకోవాలి, హెల్త్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో కానీ, చిల్డ్రన్స్ కానీ, కోర్టు సమస్యలు కానీ, ఎసెట్స్ కానీ, ఎర్నింగ్ కానీ, డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ద్వాదశ భావాలను ఎనాలిసిస్ చేసి చెప్తారు. బర్త్ చార్టులో జన్మలగ్నం నుంచి ద్వాదశ భావాలు ఉంటాయి. అంటే తనుభావానికి రవిధిపతిని, ద్వితీయ భావానికి వచ్చే గురు అధిపతిని, తృతీయ భావానికి కుజుడు, అలానే చతుర్థ భావానికి చంద్రుడు బుధుడు, పంచమ భావానికి గురువు, షష్టమ భావానికి అంటే రోగస్థానం. షష్టం అంటే రోగాలు ఎలా రాబోతున్నాయి, శత్రువులు ఎలా ఉండబోతున్నారు షష్టమం. ఆ షష్టమానికి ఏంటంటే శని కుజులు. నేను ఇందాక చెప్పిన తనుభావం అంటే ఏంటి, అనుభావానికి అధిపతి రవి అంటే తన యొక్క నిర్ణయాలు ఎలాంటి మార్చుకోవాలి, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఏదైనా పొరపాట్లు చేస్తున్నామని తనుభావం మన వ్యక్తిత్వం. ద్వితీయ భావం వచ్చే ధన వాక్కు స్థానం, అంటే కుటుంబ స్థానం. ధనం ఎలా సంపాదించగలుగుతాం, మన వాక్కు వల్ల ఎదుటివాడి వల్ల నిష్ఠూరం జరుగుతుందా, వాడు మనకు దూరం అవుతాడా, వాడి అలాంటి విషయాల వల్ల కూడా గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువ మాట్లాడితే కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కుటుంబ పరంగా, ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది. తృతీయ స్థానం మన సోదర స్థానం అంటాం, అంటే సోదరులతో ఎలా ఉండబోతున్నాం. చతుర్థ భావం తల్లి యొక్క ఆరోగ్యం, తల్లి సంబంధించిన విషయాలు, ప్రాథమిక విద్య, చంద్రుడు బుధుడు. అలానే పంచమ భావం గురువు, సంతానం కలగలేకపోతుందా, కలుగుతుందా, సంతాన పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. షష్టమ భావం శని కుజులు. అలానే సప్తమ భావం శుక్రుడు, అంటే వివాహం ఎలా ఉండబోతుంది, ఎప్పుడు అవుతుంది. అష్టమ భావం వచ్చేటప్పటికల్లా శని. అలానే నవమ భావం గురువు, అంటే గురువు రవి, అంటే పితృభావం అంటారు, పితృకారకుడు రవి అంటారు. అంటే తండ్రి సంబంధించిన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటుంది, తండ్రి యొక్క ఆరోగ్యం, మన డెవలప్మెంట్. దశమ భావం వృత్తి స్థానం, అంటే రవి బుధ గురు శనులు, ఈ 4 గ్రహాలు ఎలా ఉన్నాయి. లాభస్థానం గురువు, వ్యయస్థానం శని. ఎంత డబ్బులు వచ్చినా ఖర్చు పెట్టడం ఏంటి అంటే ద్వాదశ భావాలు, దానిలో ఉండే రాస్యాధిపతి, ఆ గడిలో ఉన్న గ్రహం. అంటే భావాధిపతి అంటే ఏమిటి, ఇంటి ఓనరు. రాస్యాధిపతి అంటే ఆ రాస్యానికి సంబంధించిన అధిపతులు ఎవరంటే ఆయన బిల్డరు. అక్కడ గ్రహం ఏదే రాశుల్లో గ్రహం ఉందో దాన్ని టెనెంట్ అంటారు, అద్దెకున్న వ్యక్తి అని అర్థం. అలానే 16 డివిజనబుల్ చార్ట్ చూసి
ఒక అబ్బాయికి వివాహం కావట్లేదా, ఒక అమ్మాయికి వివాహం కావట్లేదంటే రాశిచక్రము, నవాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు. వృత్తిపరంగా ఎలా ఉండబోతుంది అని అంటే D10 చార్ట్ చూడాలి. దశమాంశ చక్రం అంటారు. అంటే రాశిచక్రము, భావచక్రము, దశమ చక్రము, దశాధిపతులు. అలానే సంతానం కలుగుతుందా కలగలేదంటే రాశిచక్రము, సప్తమాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు. అంటే ఇలా 16 డివిజనబుల్ చార్ట్ చూసి మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్ వేసి ఉచ్చస్థానంలో ఉన్నారా, నీచ స్థానాల్లో ఉన్నారా, గ్రహాలు ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు, ఎంత పొజిషన్ ఉంది అని నిజం తెలుసుకోవాలి. చాలామంది కూడా ఈ మధ్యన ఏంటంటే నెగిటివ్ అంటున్నారు. నెగిటివ్లోంచి పాజిటివ్ వచ్చేది. ఫార్ములా నెంబర్ 1, జీవితంలో పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ తెలుసుకోవాలి. ఆ ఫార్ములా నెంబర్ 1లో ఎప్పుడు కూడా నెగిటివ్ తెలుసుకుంటే దాన్ని మనం పాజిటివ్ చేసుకోవటం ఎలా? ఫార్ములా నెంబర్ 2, అసత్య ధోరణిలో ఉండకూడదు, సత్య ధోరణిలో ఉండాలి. ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయినప్పుడు నిజం తెలుసుకోవాలి. ఆ నిజం తెలుసుకుంటేనే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నిజం తెలుసుకోలేదనుకోండి, ఆస్ట్రాలజర్ ఏం చేయలేరు, మీరే నష్టపోతారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకున్న వ్యక్తులు అవుతారు. ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోండి. నాయకంటి గారికి ఫోన్ చేసేవాళ్ళు ఎవరైనా సరే నిజంగా ఆయన ద్వారా బాగుపడాలి, నిజంగా నెగిటివ్ తెలుసుకోవాలి, పాజిటివ్ తెలుసుకోవాలి, నెగిటివ్ ద్వారా నన్ను పాజిటివ్లోకి వెళ్ళాలి అని ఆలోచన చేసే వాళ్ళందరూ నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా వెబ్సైట్ www.nayakanti.com, www.nayakanti.in. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే బృహత్ పరిహార సింధు, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, స్వప్నశాస్త్ర ఫలదీపిక, సర్వదేవతా గోత్రములు పార్ట్ 1, పార్ట్ 2, పుత్రగణపతి వ్రతము, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, అలా నవగ్రహ దోషాలకి 12 మహావిద్యుల యొక్క స్తోత్రాలు, అమ్మవారి యొక్క పారాయణాలు, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రైటర్ని నేను. అలానే ఈ పుస్తకాలన్నీ కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. మా దగ్గర కూడా ఈ పుస్తకాలన్నీ కూడా లభ్యమవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు జాతకాన్ని నిజం తెలుసుకోండి. నిజం తెలుసుకొని ముందుకు వెళ్ళండి. వెళ్ళటం వల్లనే మీకు మంచి లాభాలు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ నాకే డైరెక్ట్గా వస్తుంది. మీరు మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షము, పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.